join your hands and welcome him. ఎవరి కోసం అన్నా రోజు పట్టుకొని కూర్చున్నావు? ఇంకెవరికరా, నా ప్రాణమైన రెజీనా కోసం. అబ్బో, ఎందుకన్నా తనంటే నీకు అంత ఇష్టం? రెజీనా అంటే ఎంత ఇష్టమో ఈ రోజుకు తెలుసురా. అన్నా నువ్వు ట్రై చేస్తూనే ఉండన్నా, అస్సలు ఆపొద్దు. ఖచ్చితంగా రజనా నీ సొంతం అవుతుంది. అయ్యో, ఇదంతా కలల్లో అన్న. రెజినా ఎప్పటికీ నీ సొంతం అవ్వదు. రే, రెజినా అంటే అన్నకి ఎంత ఇష్టమో తెలుసా? తను ఒక్క నిమిషం కనపడలేదంటే కనిపించే వరకు పిచ్చోడిలా అందరినీ అడుగుతూనే ఉంటాడు. హే, ఉదయించిన సూర్యుడి నడిగా, కనిపించని దేవుడి నడిగా, నా గుండెలో నీ గుడి నడిగా, నువ్వెక్కడని చలి పెంచిన చీకటి నడిగా, చిగురించిన చంద్రుడి నడిగా, విరబూసిన వెన్నెల నడిగా, నువ్వెక్కడని చిట్టవే ఓ చలి, నువ్వెక్కడే నా జాబిలి, ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే. వెచ్చని నీ కౌగిలి, చిత్రాలు చేసని చెక్కిలి, ఇప్పుడు ఎప్పుడు నే మరువలేని తీపి గుర్తులే. కాదురా, రెజినా అన్నని ఇష్టపడాలంటే ఏదైనా టాలెంట్ ఉండాలిగా. రే, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఎప్పుడైనా మా అన్న డాన్స్ చూసావా? దిం తకిట తక్ తక్ తకిట తక్ తదిం తకిట తక్ తంగడ తరిగిడ తక్ తరిగిడ దిం తకిట తక్ తక్ తకిట తక్ తంగడ తరిగిడ తక్ తరిగిడ తక్ దిం తకిట తక్ తక్ తకిట తక్ తదిం తకిట తక్ తంగడ తరిగిడ తక్ తరిగిడ దిం తకిట తక్ తక్ తకిట తక్ తరిగిడ తక్ తరిగిడ తక్ తరిగిడ తక్. ఇదంతా సరే గాని ఆమె ఇష్టపడాలంటే ఇంకా వేరే క్వాలిటీస్ ఏమో ఉండాలి కదా. మా అన్నకి ఏం తక్కువరా? హీరోలా ఉంటాడు. ఏంటి ఆ పొట్ట పెట్టుకున్నా? మనసు అంత నీ రూపం, నా ప్రాణం అంత నీ కోసం, నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలసిపోయే పాపం. నీ జాడ తెలిసిన నిమిషం, ఆ అంతులేని సంతోషం, ఈ లోకమంత నా సొంతం, ఇది నీ ప్రేమ ఇంద్రజాలం. అడుగు అడుగునా నువ్వే నువ్వే, నన్ను తాకినే నీ చిరునవ్వే, కలల నుండి ఓ నిజమై రావే, నన్ను చేరవే. హోయ్! ప్రేమ పాటకు పల్లవి నువ్వే, గుండె చప్పుడికి తాళం నువ్వే, ఎదను మీటు సుస్వరమైనావే, నన్ను చేరవే. హే, ఉదయించిన సూర్యుడి నడిగా, కనిపించని దేవుడి నడిగా, నా గుండెలో నీ గుడి నడిగా, నువ్వెక్కడని చలి పెంచిన చీకటి నడిగా, చిగురించిన చంద్రుడి నడిగా, విరబూసిన వెన్నెల నడిగా, నువ్వెక్కడని. రెజీనాకి రోజుచ్చి ప్రపోజ్ చేస్తే పడుతుందో లేదో. లవ్ మీ, లవ్ మీ నాట్, లవ్ మీ, లవ్ మీ నాట్. కాదన్నా, రజనకి ప్రపోజ్ చేయడానికని నన్ను పెట్టుకుని నువ్వే మొత్తం పీకేసి ఫస్ట్ నైట్ చేసుకుంటావా? లేదా మిగిలిన కట్టిని? రెజీనా గారు, మీకు ఎలా అనిపించింది? మీతోనే మొదలు పెడతాం ఈ పర్ఫార్మెన్స్ గురించి. ఈ కాన్సెప్ట్ ఎవరిది? రెజీనా, ఇప్పుడు మనం కాన్సెప్ట్ చూడకూడదు. ప్రకృతి కూడా కోఆపరేట్ చేస్తుంది, మనం కోఆపరేట్ చేయాలి. I really like the concept flowers and stem తో and then end లో she loves me not చెప్పేటప్పుడు when you're dying అవన్నీ నాకు చాలా నచ్చింది. Very very nicely done Jatin. థ్యాంక్ యూ రెజీనా గారు. విజయబిని మాస్టర్, మంచి కాన్సెప్ట్, ఫ్లిప్స్ బాగున్నాయి, బట్ ల్యాండింగ్ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది. సో దానివల్ల ఓకేష్ గా అనిపించింది. ఓవరాల్ గా డీసెంట్ యాక్ట్. ఆల్ ద వెరీ బెస్ట్.
కీప్ గోయింగ్. థ్యాంక్ యూ విజయ్ బెని మాస్టర్, థ్యాంక్ యూ రెజీనా గారు, ఆల్ ది వెరీ బెస్ట్ జతన్. All right, I request మా సంగీత, మా భూమిక and దీపిక onto the stage, please. భూమిక, సార్ నీకు విజయ్ బిన్ని మాస్టర్ అంటే ఎంత ఇష్టమో చెప్పు. అది ఫేస్ చూడండి ఎలా చూస్తున్నారు. ఓ, ఎలా చూస్తున్నారు? మామూలుగానే చూస్తున్నారే. ఒక్కసారి నా కళ్ళతో చూడు నందు. దిగ్గొస్తుంది మాస్టర్ కి. నీకు విజయ్ బిన్ని మాస్టర్ అంటే ఎంత ఇష్టం? ఆకాశంలో ఉన్న చుక్కలు ఎన్ని ఉన్నాయో అది కౌంట్ చేసుకొని నాకు చెప్పండి, ఆ లెక్కలు నేను చెప్తాను ఎంత ఇష్టం అని. మీ గురించి తెలిసిన వాళ్ళందరూ చెప్తారు మీరు తెలుగు స్టేట్ లో పుట్టారని, కానీ నేను చెప్తాను మీరు తెలుగు స్టేట్ లో పుట్టలేదు, KGF లో పుట్టారు. ఎందుకంటే మీరు బంగారం. పోతాను, నాకు ఇది వద్దు. ఆవిడ వెళ్ళి కూర్చున్నాక నన్ను పిలవయ్యా. సో రెజీనా గారు, వీళ్ళిద్దరు విజయ్ బిన్ని మాస్టర్ ని వాళ్ళ టాలెంట్ తో ఇంప్రెస్ చేస్తారు. ఎవరు బాగా ఇంప్రెస్ చేశారు అని మీరు అనుకుంటారో, మీరు జడ్జ్ చేస్తారో, వాళ్ళ హార్ట్ విజయ్ బిన్ని మాస్టర్ తీసుకుంటారు. ఓకేనా? డన్. మాస్టర్ మీలాంటి ఒక మాస్టర్ మాత్రం ఉండి ఉంటే ఈ పార్టీకి నేను ఎడ్యుకేషన్ లో టాపర్ లో ఉండేదాన్ని. మాస్టర్, సైన్స్ లో ఆక్సిజన్ ని O2 అంటారు. ఈ లోపల ఉన్నది O2 మాత్రం కాదు, ఈ హార్ట్ ని కూడా నేను మీకు ఇస్తాను. O2 ఉండదురా, ఉఫ్ఫని బయటకు కూర్తే అది కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళింది. అదే చెప్పాను కదా మాస్టర్, నేను స్కూల్ కాలేజ్ కి వెళ్ళలేదు, మీలాంటి మాస్టర్ లేదు అని. భూమిక, ఇప్పుడు వరకును మాస్టర్ ఎప్పుడు లంచ్ వెళ్తారు, ఎప్పుడు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు అన్ని అక్కడి నుంచి చూసుకుంటున్నాను. మాస్టర్ ఫుడ్ తిన్నారా అప్పుడు చెప్తే, మాస్టర్ మీరు ఇప్పుడు అడిగావు కదా చాలు ఆల్రెడీ అయిపోయింది ఫుడ్ అంతా కూడా డైలాగ్ చెప్పారు నాకు. అంటే ఈవిడ అడిగారట మాస్టర్ ఫుడ్ తిన్నారా అని, ఆ సూపర్ 6 లో కూర్చుని మాస్టర్ తిన్నారా అంటే ఈయన ఇక్కడి నుంచి. నువ్వు ఇప్పుడు మాటలతో అడిగావు తిన్నారా అని, కానీ ఇక్కడ మాటలు అవసరం లేదు. ఇక్కడ నుంచి అక్కడ ఆయన కంటి చూపులతో చాలా మాట్లాడుతున్నాం. మీరు ఒకసారి ఇక్కడ చూడండి స్ట్రైట్ గా. చూశాను. మీరు ఏం చెప్తున్నారో దీపిక చెప్పేస్తుంది బయటికి. ఏంట్రా మాస్టర్ ఇప్పుడే చెప్పారు, ఏమని? నువ్వు అన్ని బయటకి చెప్పకు, అందరూ ఉన్నారు కదా, కొంచెం కామ్ గా ఉండు, తర్వాత మాట్లాడుతాం. మళ్ళీ ఇది ఒక కొత్త ట్రాక్ తీసుకొస్తారు. ఆ కళ్ళజోడు పెట్టేశాడు మాస్టర్. ఆయన కూడా ఒకరినే చూస్తే డౌట్ వస్తుందని కళ్ళజోడ పెట్టుకుని ఇద్దరినే చూస్తున్నాడు. రెజీనా గారు, డిసైడ్ చేయాల్సినటువంటి టైం. రెజీనా గారు. దీపిక. భూమిక, ఇప్పటికైనా అర్థమైందా? ఈ చీటింగ్లు అవి భరించలేక నా దగ్గరకు వచ్చేసింది. నేనున్నా. అలాగేం లేదు.